ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కరీంనగర్ లో అర్ధరాత్రి ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. పీఎంజే దోపిడీ ఘటనను మరవక ముందే అదే తరహాలో చేసిన దొంగతనం చర్చనీయాంశంగా మారింది. భగత్ సింగ్ చౌరస్తాకు చెందిన అజ్మద్ అలీ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడిన దుండగులు బీభత్సం సృష్టించారు. కుటుంబ సభ్యులను బంధించి ఆయుధాలతో బెదిరించారు. ఇంట్లో ఉన్న 66 తులాల బంగారు నగలు, 21 లక్షల రూపాయల నగదు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. ఇక అజ్మద్ అలీ కుటుంబం మొదట అంతస్తులో నివాసం ఉంటుంది. రోజులాగే రాత్రి పడుకునే ముందు కింద ఫ్లోర్ లో ఉన్న లైట్ ఆఫ్ చేసేందుకు కిందకు వెళ్లారు. ఇక మధ్యలోనే అతడిని బంధించిన దుండగులు ఇంట్లోకి లాక్కొచ్చి తల ముఖంపై కొట్టారు. ఇంట్లో ఉన్న భార్య, 2 కుమార్తెలపై దాడి చేశారు. వెంట తెచ్చిన ఆయుధాలతో బెదిరించి నగలు దోచుకున్నారు. కుటుంబ సభ్యులందరినీ ఓ గదిలో బంధించారు. ఇక బాధితులు ఎవరికి ఫోన్ చేయకుండా వాటిని సైతం వెంట తీసుకెళ్లారు. భవనం కింద పార్కింగ్ లోని 2 బైకులను చోరీ చేసి వాటి మీదే పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. వేములవాడ బైపాస్ మీదుగా నిందితులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని ఇంటి యజమాని ఆరోపించారు. దొంగతనం చేసిన దుండగులు ఉత్తరాది హిందీ మాట్లాడారని, తన అల్లుడు సైతం అదే ప్రాంతానికి చెందినవాడని యజమాని తెలిపారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, అనుష, ఇటీవల కరీంనగర్ లో దోపిడీ జరిగిన కొద్ది రోజులకే కరీంనగర్ నడి ఒడ్డున కూడా మరో దోపిడీ అయితే జరగడంతో స్థానికంగా అయితే కలకలం జరిగిందని చెప్పవచ్చు. ఇటు అగాంతకులు ఓ ఇంట్లో చొరబడి భారీగా నగలుతో పాటు నగదును కూడా దోచుకెళ్లినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ నగర్ లో నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడిన అగాంతకులు మారణాయుధులతో బెదిరించి దాదాపు సుమారు 66 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి, రూపాయలు 21 లక్షల నగదును కూడా దోచేసినట్టు కూడా మనకు పోలీసులు అయితే పేర్కొన్నారు. ఇటు మంగళవారం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో దాదాపు 8 మంది అగాంతకులు మాస్కులు, గ్లౌజులు ధరించి కూడా అజ్మత్ అలీ ఇంట్లోకి అయితే చొరబడి అయితే దోపిడీకి పాల్పడ్డారు. ఇటు అర్ధరాత్రి ఇంటి సందులో లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో ఆయన నోటిని మూసి వేసి ఇంట్లోని 3 మహిళల నోట్లో కూడా గుడ్డల్లోకి తుపాకులు బెదిరించినట్టు కూడా పేర్కొంటున్నారు. ఇది ఈ క్రమంలో అజ్మత్ అలీపై దాడికి పాల్పడినట్టు కూడా బాధితులు అయితే పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘటనా స్థలంలో వద్ద ఓ తుపాకీ పడేసి వెళ్లడంతో దాన్ని పరిశీలించిన పోలీసులు అది థాయ్ పిస్తోల్ గా కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు అర్ధరాత్రి దోపిడీకి పాల్పడేందుకు వచ్చిన వారంతా కూడా హిందీలో మాట్లాడినట్టు కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దోపిడీ జరిగిన విధానాన్ని బట్టి గమనిస్తే మాత్రం అజ్మత్ అలీ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలపై పరిపూర్ణమైన అవగాహన చేసుకున్నట్టు కూడా స్పష్టం అవుతుంది. ఇటు అజ్మత్ అలీ రోజు ఇంటి సందులోని లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్తున్నారన్నది ముందస్తుగానే సమాచారం తెలుసుకున్న అగాంతకులు ఆ వైపుగానే వచ్చినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమిక అంచనా అయితే వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు దోపిడీకి అతన్ని బెదిరించి దోపిడీ పాల్పడినట్టు కూడా స్పష్టంగా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు కూడా అద్దెకుంటున్న వారిని అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. అయితే అక్కడే ఉన్న దోపిడీ చేసిన అనంతరం కూడా దోపిడీ దొంగలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో అద్దెకుంటున్న 2 బైక్లను కూడా చేసుకొని ఇటు వెళ్ళినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఆ దిశగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. ఇటు బైపాస్ రోడ్డు మీదుగా కూడా పరారయ్యారని కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే కూడా దోపిడీ మూట అజ్మత్ అలీ ఇంటికి ఎలా చేరుకున్నదన్న విషయంపై కూడా స్పష్టత అయితే రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేని వాహనంలో వచ్చి అజ్మత్ అలీ ఇంటి సమీపంలో దిగి వాహనాన్ని కరీంనగర్ శివారులో పంపించారా లేక నడుచుకుంటూ వచ్చారా అన్న విషయంపై కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అగాంతకులు ఎక్కడి నుంచి వచ్చారు, స్థానిక ఎవరైనా తెలిసిన వారే ఈ పనికి పాల్పడ్డారన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇక్కడ అజ్మత్ అలీకి కరీంనగర్ లో వివిధ ప్రాంతాల్లో కూడా స్థిరాస్తులు ఉండడంతో పాటు ఆయన నివాసం ఉంటున్న భగత్ నగర్ లో కూడా కాంప్లెక్స్ లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తాను నివసించే చోటే కూతుళ్లకు కూడా ఆస్తులు పంచిచ్చినట్టు కూడా మనకైతే ప్రాథమికంగా అయితే సమాచారం అయితే అందింది. ఆయనకు కొడుకులు
కరీంనగర్ లోనే వివిధ ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ కూడా అతని అల్లుడు కరీంనగర్ లోనే కొంతకాలం క్లాస్ స్టోర్ లో ఏర్పాటు చేసుకుని అయితే జీవిస్తున్నట్టు స్థానికులు అయితే పేర్కొంటున్నారు. దీంతో పాటు కూడా కుటుంబ సభ్యులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడని, ఇటీవలే ఏదైతే అల్లుడు ఉన్నాడో అతని చెప్పపెట్టకుండా వెళ్లిపోయారని కూడా కుటుంబ సభ్యులు అయితే పోలీసులకైతే పేర్కొంటున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఉత్తరప్రదేశ్ లోని మీరిట్ నివాసి అయిన ఆయన బంధువుల్లో ఒకరికి నేర చరిత్ర కూడా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు దోపిడీకి పాల్పడిన ముఠాలో ఉన్న వారంతా కూడా హిందీలో మాట్లాడడం, అజ్మిత్ అలీ అల్లుడిది కూడా మీరిట్ కావడంతో ఆ ప్రాంతం నుండే ఇక్కడ దోపిడీ చేసేందుకు కూడా ప్రత్యేక ముఠాను ఏమైనా పంపించారా లేక నిజంగానే దోపిడీ ముఠానా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. అన్ని కోణంలో ఇటు కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఆ ఇంటిని లక్ష్యంగా ఏదైతే అక్కడ గన్ని ఇల్లున్నప్పటికీ కూడా అజ్మిత్ అలీ ఇంటిని లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేమంటూ కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నివాసం ఉంటున్న భవనంలోని సందుపై కూడా అవగాహన ఉండడం ఏంటని కూడా మిస్టర్ గా మారిందని కూడా మనం చెప్పవచ్చు. ఇటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఇంట్లో వృద్ధుడైన అజ్మిత్ అలీ, ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు నివాసం ఉంటున్నారన్న విషయం తెలిసిన వారే ఈ దోపిడీకి కూడా పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇకపోతే కరీంనగర్ పోలీసులు కూడా సాంకేతికను కూడా అందిపుచ్చుకొని దోపిడీ ముఠాను పట్టుకునేందుకు కూడా రంగంలో దిగినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఇంట్లో క్రూజ్ అజ్మిత్ అలీ ఇంట్లో కూడా క్రూజ్ టీమ్ తో పాటు డాగ్ కార్ తో కూడా ఇతర బృందాల ఆధారంగా సేకరించే పనులు అయితే పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. వైపు ఒక బృందం సీసీ కెమెరాలను, మొబైల్ ట్రాకింగ్ తో పాటు ఇతర టెక్నికల్ ఆధారంగా సేకరించే పనిలో ఉన్న సైబర్ వింగ్ టీం కూడా ఆరా తీస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఇటు ఏదైతే కరీంనగర్ సిపి గౌస్ అలాం అడిషనల్ సిపి వెంకటరామ్తో పాటు ఏసీపీలు కూడా అక్కడ చేరుకొని దోపిడీ ఘటనపై కూడా ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కొన్ని గంటల్లోనే దాన్ని ఛేదిస్తామని చెప్పేసి కూడా సిపి స్పష్టం చేశారు. ఇటు గతంలో జరిగిన దోపిడీకి ఏదైతే సంఘటన ఉందో దాన్ని వెంటనే ఛేదించామని, కొన్ని రోజుల్లోనే ఛేదించామని, ఇక్కడ ఈ భగత్ నగర్ సంబంధించి కేసు కూడా వెంటనే ఛేదిస్తామని, ఏదైతే అగాంతకులు దోపిడీకి పాల్పడినో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సిపి ఆశాభావం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వరుసగా ఇటు మారణ ఆయుధాలతో పాటు తుపాకులతో బెదిరించాలన్న కోణంలో మాత్రం సీరియస్ గా తీసుకున్న ఇటు పోలీసులు కూడా అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో కూడా విచారణ అయితే చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు విషయం తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆ పోలీసులతో మాట్లాడి ఎవరు నిందితులు ఎంతటి వారైనా వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వెంటనే కేసు ఛేదించాలని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే పోలీసులకు సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే బృందాలుగా విడిపోయి మాత్రం వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనకు పోలీసులు అయితే పేర్కొంటుంటారు. స్థానిక ఏదైతే ఆ దోపిడీకి పాల్పడిన ఏది ముఠా ఉందో దాంట్లో ఆ అజ్మద్ అలీకి సంబంధించిన బంధువులే ఎవరినైనా అగాంతకులను పంపించి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. మొత్తానికైతే టీఎంజే జ్యువెలరీ అనంతరం కూడా భారీ మొత్తంలో దోపిడీ జరగడంతో మాత్రం స్థానికంగా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుష. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.